యేసయ్యను మోస్తూ పరవశించిన యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆత్మల సంపాదనకై వాడబడిన చూసిన ఆరావణ నిన్ను మోస్తే చాలునయ్యా తీరాన చిన్నగావా యేసయ్య చూడగావా తీరాన చిన్నగావా యేసయ్య చూడగావా. మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే మన బ్రతుకు బాగుండాలి, మన జీవితం బాగుండాలి, మన ఆత్మీయత బాగుండాలి. విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకున్నట్లు యెహోవా చేతులు కురచ కాలేదు. కానీ మీ అతిక్రమములు, మీ దోషములు మీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేసినాయి. 59వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనము. 59వ అధ్యాయము 1వ వచనము యెషయా గ్రంథము. నేను ఏదైతే ఇందా చెప్పానో, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అర్థమైంది మీకు అడ్డంగా వచ్చేసినాయి. మనలో చాలా సందర్భాల్లో మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు జవాబు ఇవ్వవు నువ్వు? ఎందుకు నా ప్రార్థన ఆలకించావు? ఎందుకు నా ఆర్థిక సమస్యలు తీర్చావు? ఎందుకు నా ఆరోగ్యాన్ని కుదుటపరచావు? ఎందుకు నాకు ఉద్యోగం దయచేయు? ఎందుకు గర్భఫలం ఇవ్వవు? ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబు నువ్వు ఆశించిన సమయంలో ఆశించిన రీతిగా రానప్పుడు సాధారణ నువ్వేం చేస్తావంటే, లేక మనం ఏం చేస్తామంటే దేవుని ప్రశ్నిస్తాం. వై? ఎందుకని? వై దిస్ డిలే? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు నా ప్రార్థన ఆలకించావు? ఎందుకు నా పట్ల అద్భుతం చెయ్యవు? రైట్, ఈ ప్రశ్నలు వేసే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలని, ఆశ్చర్య కార్యాలు జరగాలని, దేవుడు దాచిపెట్టినటువంటి ఉన్నతమైనటువంటి దీవెనలు మనం పొందుకోవాలని ఎంతమందికి లేదు చెప్పండి? ఉన్నవాళ్ళు చేసి చూపిస్తారా? దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యములు అద్భుతములు చెయ్యాలి అని నేను ఆశిస్తున్నాను అన్నవారు చేసి చూపిస్తారా? ఎస్. ఒకవేళ ఎవరైనా చేసి చూపించకపోతే చూడండి ఒకసారి. సహజంగా ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటంటే నా జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలి, అద్భుతము చేయాలి. రైట్. దేవునికైనా ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేయడం ఆయనకి ఏమైనా కష్టమా? ఆయనకి ఏమైనా క్రొత్త?
ఇదే 86వ కీర్తనలో మనం ఒక మాట చదివాం కదా, ఏమిటి? 8వ వచనం, 86వ కీర్తన 8వ వచనం, ప్రభువా నీవు మహత్యము గలవాడవో, తర్వాత ఆశ్చర్య కార్యములు చేయువాడవో, నీవే ఏమిటి? అద్వితీయ దేవుడవు. అద్వితీయ అనంటే మరొకరు లేరు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు, రెండోవాడు లేడు. అద్వితీయ కుమారుని యందు అంటే ఏకైక కుమారుని యందు. అద్వితీయ దేవుడు అంటే ఏకైక దేవుడు. ఎవరైన? ఆశ్చర్య కార్యములు చేయువాడు. సో నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు. 9వ వచనం, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. భక్తుడైనటువంటి దావీదు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసమును, దేవుడు కలిగి ఉన్నటువంటి శక్తిని తను గ్రహించాడు కాబట్టి ఇంత ఘనంగా గర్వంగా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మనందరికీ ఆశ ఉంది ఏమిటంటే దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. కానీ బైబిల్ సెలవిస్తుంది, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. మీ పాపములే మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసినాయి. మన పాపములే, మనం చేస్తున్న తప్పులే, తెలిసి తెలిసి మన జీవితంలో జరగనిస్తున్నటువంటి అపవిత్రమైన కార్యకలాపాలే మన ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడుతున్నాయి.